నాకు ఒక నెల రోజుల్లో పెళ్ళుంది. మొన్ననే పెళ్లి నిశ్చయమైంది. ఇదివరకు కొందరు అమ్మాయిలతో తిరిగాను. ఏ జబ్బు రాలేదు. కనీసం అంగం మీద చిన్న పుండు కూడా పడలేదు. అందుకని ఎయిడ్స్ గురించి కానీ మరొక దాని గురించి కానీ నాకు ఆలోచన రాలేదు. పెళ్లి నిశ్చయమైన తర్వాత ఎందుకైనా మంచిదని ఎయిడ్స్ టెస్ట్ చేయించుకున్నాను. విచిత్రంగా ఆ టెస్ట్లో ఎయిడ్స్ ఉందని వచ్చింది. నా గుండె జల్లుమంది. లగ్నాలు కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఎలాగా? నాకు ఎయిడ్స్ ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే అందరూ చిన్న చూపు చూస్తారు. చెప్పకుండా చేసుకుంటే అమాయకురాలైన అమ్మాయి గొంతు కోసినట్టు అవుతుంది. అమ్మా నాన్నలకైనా నాకు ఎయిడ్స్ ఉందని ఎలా చెప్పగలను? వాళ్ళకి నేను ఒక్కగానొక్క పిల్లవాడిని. నాకు ఎయిడ్స్ అని తెలిస్తే వాళ్ళు గుండెలు పగిలి చచ్చిపోతారు. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలా, లేక వాళ్ళు చచ్చిపోవాలా, లేక అమ్మాయి బతుకు నాశనం అయిపోవాలా? ఎవరూ చనిపోని అవసరం లేదు. ఎవరి బతుకు నాశనం కానవసరం లేదు. మీరు ముందుగా మీ ఫ్యామిలీ డాక్టర్తో విషయం అంతా చెప్పండి. ఆయన మీ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి అసలు విషయం చెబుతారు. మీ పేరెంట్స్ తాత్కాలికంగా కాస్త బాధపడినా తగిన పరిష్కారం తెలుసుకుంటారు. ఏదో ఒక కారణం చెప్పి లగ్నాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. లేదా మీకు ఎయిడ్స్ ఉన్న విషయాన్ని పెళ్లి కూతురు వాళ్ళకి చెప్పి ఎల్లప్పటికీ నిరుడు పెట్టుకుని సెక్స్లో పాల్గొంటారని చెప్పి అందుకు వాళ్ళు ఇష్టపడితే పెళ్లి చేస్తారు. మనుషులను బట్టి పరిస్థితిని బట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీలాగే పెళ్లికి ముందు పాల్గొనే అమ్మాయిలు ఉన్నారు. పెళ్లి నిశ్చయానికి ముందే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడం విజ్ఞతతో కూడిన పని. ఈ విషయంలో అనాలోచితంగా పిచ్చి పనులు ఏమీ చేయకుండా వెంటనే డాక్టర్ని కలిసి కౌన్సిలింగ్ పొందండి.